సుప్రీంకోర్టుకు వెళ్ళి లార్జర్ బెంచ్ ఆ రోజు 5 మంది జడ్జీలు బదులు ఈరోజు 7 మంది జడ్జీలు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఇప్పుడైతే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో హేతుబద్ధత లేదని, శాస్త్రీయత లేదని, రాజ్యాంగ వ్యతిరేకమైనదని, 341 ఆర్టికల్కు వ్యతిరేకమైనదని అని చాలా రకాల వాదనలు, చర్చ జరుగుతున్నది. నిజమే జరుగుతున్నది. అది ఏది వాస్తవము, ఏది శాస్త్రీయత, ఏది రాజ్యాంగబద్ధత అని ఈరోజు చర్చించుకునేటటువంటి పరిస్థితులు కేవలం అంటే ఇన్ని రోజులు ఈవి చిన్నయ్య కేసులో వర్గీకరణను వ్యతిరేకించినప్పుడు ఇక ఈ పార్లమెంట్ అంటే దాదాపు 2/3 వంతు రాష్ట్రాలు, తర్వాత రాజ్యసభ, తర్వాత లోక్సభ, మొత్తం ఎంపీలంతా ఈ వర్గీకరణ యొక్క రాజ్యాంగ సవరణ చేసి 341 ఆర్టికల్కు సవరణ చేసి చేయడం అనేది అసంభవము, అసాధ్యము. కాబట్టి ఈ వర్గీకరణ అమలు కాదు అని అనుకున్నారు. అటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అంగీకరించడానికి లేదా రిసీవ్ చేసుకునేటటువంటి ఉద్దేశం లేక, లేదా తమ కింద ఉన్నటువంటి కులాలు ప్రజాస్వామ్యయుతంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధిలోకి రావాలనేటటువంటి ఆకాంక్ష కానీ లేకపోతే అభిప్రాయం కానీ కలిగి ఉండకపోవడం అనేది ఎటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి మేధావితనం అవుతుంది? ఎటువంటి మీరు నాయకులుగా ఈరోజు ఎందుకు వర్గీకరణ డిమాండ్ అనేది ఆ ప్రజలు అంటే ఒక అస్తిత్వ ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి? నన్ను మనిషిగా అంటే ఈరోజు అగ్రకులాల నుంచి, బ్రాహ్మణుల నుంచి, అగ్రవర్ణాల నుంచి వెలివాడలో ఉన్నటువంటి కులము, ఈరోజు అంటరాని అట్టడుగునున్నటువంటి కులము నేను మనిషినే, నేను మాదిగ అయితే మనిషిని కాదా అని చెప్పి నేను మాదిగనే అంటే కులం చెప్పుకోవడానికి. నేను చిన్నప్పుడు చూశాను, మా జనరల్గా మేము బీసీ కులం కాబట్టి ఊర్లోకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాము. ఇంటి దగ్గర నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గమనించేది. ఇప్పుడు వాళ్ళు కులము ఎక్కడ పోయినా నువ్వెవరు, ఏం పేరు, ఏ ఊరు, ఏ కులము అని మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళ కులాన్ని చెప్పుకునేటప్పుడు ఇట్లా నెత్తిగొక్కుంటూ ఆ వాయిస్ అంటే లోపటి నుంచి రావడానికి ఆ మనిషి ఎంత హరిజన్ అంటే హరిజన్ అని చెప్పడానికి 3 సార్లు 4 సార్లు ప్రయత్నిస్తున్న సందర్భంలో అంటే కులం చెప్పుకోవడానికే సమాజంలో ఆ కులం చెప్పుకోవడానికి ఎందుకు అంటే ఆ కులము చెప్పిన తర్వాత అంతకుముందు తెలియదు మనిషి, అందరూ ఓకే, నువ్వు తెల్లబట్టలు వేసుకున్నాడు అందరితో ఉన్నాడు కాబట్టి ఓకే అందరం ఒకటే అనుకున్నాం. కానీ కులం చెప్పిన తర్వాత పోషయ్య అనేవాళ్ళు పోసిగా, లేకపోతే ఎల్లయ్య అనేవాళ్ళు ఎల్లిగా, మల్లిగా అనేటటువంటి పరిస్థితి, లేదా అంతసేపు కుర్చీ మీద కూర్చున్న వ్యక్తిని కూడా లేపాయి నువ్వు ఆడ తీసుకో, లేకపోతే ఆడ గ్లాస్ ఆడ ఉంది పోసుకుని కడుక్కుని తాగు ఛాయ్ అనేటటువంటి అంటే కులము చెప్పుకునేటటువంటి ఒక పరిస్థితి. ఆ కులము చెప్పుకుంటే ఈ సమాజంలో నాకు మనిషిగా గౌరవం లేదు, మనిషిగా ఒక స్థాయి లేదు, నేను కించపరచబడుతున్నా, అవమానపరచబడుతున్నా అని వేల సంవత్సరాలుగా అట్టడుగు అంటరాని వాడలో మూతికి ముంత, ముడ్డికి తాటాకు కట్టుకుని తన అడుగులను తాను శుద్ధి చేసుకుని లేదా తన ఉమ్ము కూడా కింద పడితే మరి మలినమైతం అనేటటువంటి అగ్రకుల బ్రాహ్మణీయ ఆధిపత్య అణిచివేత వివక్షకు వ్యతిరేకంగా ఆ మనిషి వేల సంవత్సరాలుగా ఎంత కష్టపడ్డాడో కదా. ఆ కష్టము, ఆ నష్టము, ఆ బాధ, ఆ అణిచివేతకు మరి ఈరోజు నేను మాదిగనే అయితే ఏంది అని మాదిగా నువ్వు శాస్త్రి, వర్మ, శర్మ, రావు అని నువ్వు పెట్టుకుంటే నేను కూడా మాదిగా అని పెట్టుకుంటా అని పెట్టుకోవడం అంటే ఎంత ఆత్మగౌరవం, ఎంత స్వయం గౌరవం. మరి ఆ స్వయం గౌరవము, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ పెరియారు అక్కడ తమిళనాడులో చేశాడు. జస్టిస్ మూమెంట్ అని, సోషల్ జస్టిస్ మూమెంట్ అని చేసి అక్కడ ఈరోజు ఎంత పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశవ్యాప్తంగా చూసినప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది దేశంలో ఒక గొప్ప స్వయం గౌరవ ఉద్యమము. ఆ స్వయం గౌరవ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందకృష్ణ కూడా నాయకుడే. కాకపోతే ఆయన తర్వాత కాలంలో ఆయన చేసినటువంటి చర్యలు కానీ విధానాలు కానీ ఎందుకు ఒక మందకృష్ణగా ఒక ఆత్మగౌరవ స్వయగౌరవ ఉద్యమానికి నాయకునిగా ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎందుకు మృగ్యమైనవి, ఆ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎందుకు ఈ విధంగా మారినవనే దానికి అటువంటి మందకృష్ణను ఎందుకు ఈ సమాజం పుట్టించింది అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఈరోజు దళిత నాయకులుగా, ఈరోజు దళితులలో
మీగడ వర్గంగా లేదా చదువుకుని అన్ని ఫలాలను ముందు అందుకున్నా, అంటే అందుకోవడం తప్పు కాదు, చదువుకోవడం తప్పు కాదు, రిజర్వేషన్ పొందడం తప్పు కాదు. పొందినటువంటి వ్యక్తి, పైనున్నటువంటి వ్యక్తి ఈరోజు తన కింద ఉన్నటువంటి కులాలను, తన కింద ఉన్నటువంటి వర్గాలను, తన కింద ఉన్నటువంటి మనుషులను తనతో పాటు తీసుకురావడానికి, తనతో పాటు చెయ్యి పట్టుకుని నడవడానికి, లేదా ఈ యొక్క రిజర్వేషన్ డిమాండ్ అనేది, వర్గీకరణ డిమాండ్ ఆయా కులాలు అడిగేటంత వరకు మనం ఏం చేశాము? ఈరోజు మనం అంటున్నాం కదా, ఈరోజు కమ్యూనిస్టులను అంటున్నాం, నువ్వు కులం పట్టించుకోలేదని మాట్లాడుతున్నాం. అట్లనే అగ్రవర్ణాలను అంటున్నాం, అగ్ర కులాలను అంటున్నాం, బీసీలను అంటున్నాం. అనాల్సిందే, వాళ్ళని తెగడాల్సిందే, బోనులో నిలబెట్టాల్సిందే, జైలులో శిక్ష వేయాల్సిందే. ఎందుకంటే తరతరాలుగా, వేల సంవత్సరాలుగా అంటరాని వెలివాడల్లో బంధించి అంటరాని మనిషిని అవమానపరిచి, కించపరిచి, దాడులు, దౌర్జన్యాలు చేశారు. కాబట్టి ఈ రోజు ఆ కింది కులాలు తమ అస్తిత్వాన్ని ప్రకటించుకుని, స్వయం గౌరవాన్ని ప్రకటించుకుని, ఒక ఆత్మగౌరవ, స్వయం గౌరవ పోరాటాలను ముందుకు తీసుకొస్తున్నప్పుడు దాన్ని సమర్థించాల్సినటువంటి వాళ్ళు, దాన్ని సంఘటితపరచాల్సినటువంటి వాళ్ళు, దానికి నాయకత్వం వహించాల్సిన వాళ్ళు ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటి డిమాండ్ ను ఎవరు అడ్రస్ చేయాలి? ఎవరైతే దళితులలో ఉన్నటువంటి నాయకులుగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యారో, మాలలుగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యారో, లేదా మాల నాయకులుగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యారో, మీరు అడ్రస్ చేయకపోవడం వల్లనే అస్తిత్వ ఉద్యమం వచ్చిందనేది మీరు అంగీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఏదైతే కింది కులాలు ఈరోజు కమ్యూనిస్టులను కానీ, ఉద్యమకారులను కానీ, పై కులాలను కానీ మాట్లాడుతున్నప్పుడు, శూద్ర అగ్ర కులాలను కూడా మాట్లాడుతున్నాం కదా మనము, బీసీ కులాలను కూడా మాట్లాడుతున్నాం కదా మనము, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. వాళ్ళు చేసినటువంటి తప్పును, అంటే అవర్ణులు సవర్ణుల పేరుతో మొత్తం ఈ కుల వ్యవస్థకు పునాది అయినటువంటి, బేస్ అయినటువంటి అంటరానితనానికి కారణం ఊరంతా కలిసి వెలివాడను వెలివేస్తే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా దోషులే కదా, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తప్పు చేసినట్టే కదా. వాళ్ళు ఎవరైనా కానీ మరి వాళ్ళు మనుషులుగా ఆలోచించలేదు అని మాట్లాడితే తప్పెట్లవుతుంది? మరి ఆ తప్పును మనం ఎత్తి చూపినప్పుడు మనని నిలబెట్టి మనం ఎంబడొచ్చారు కదా ఈ ఎస్సీ సంబంధించిన ఉపకులాలన్నీ కూడా. మరి ఈరోజు మరి దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి వాళ్ళము. ఈరోజు ఏ కుల వ్యవస్థ యొక్క లక్షణం ఏంటి? ఈరోజు మనం మనువాదాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 97 సంవత్సరాల క్రితం మహత్ చెరువు పోరాటంలో, మహత్ చెరువులో నీళ్లు తాగుదామని పోతే ఆ నీళ్లు తాగడానికి అవకాశం లేకుండా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టు మరి ఒక వ్యతిరేకమైనటువంటి తీర్పు, అది తాగడానికి లేదు, అది అగ్రకులాల చెరువు అని చెప్పి ప్రకటిస్తే దాన్ని మీ మెదళ్లలో కూడా, మీలో కూడా, కోర్టులో కూడా న్యాయం జరగకుండా మీ మెదళ్లలో మనువాదం ఉన్నది, మనుస్మృతికి అనుగుణంగా మీరు తీర్పిచ్చారు, ఇది సరి అయినటువంటి తీర్పు కాదు. కాబట్టి స్వతంత్రం రాకముందు 20 సంవత్సరాల క్రితం 1927లో డిసెంబర్ 25 రోజు ఈ మనుస్మృతిని తగలబెట్టడం అంటే మనువాద భావజాలాన్ని మానవ మెదళ్ళ నుంచి తొలగించాలి. అట్లా తొలగించకపోతే మనకు న్యాయం జరగదు, ప్రజాస్వామిక విలువలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం రాదు అని చెప్పి ఆ రోజు అంబేద్కర్ మనకు మనువాదాన్ని మట్టు పెడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనేటటువంటి పిలిపిచ్చాడు. మరి ఈ రోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఒక విధంగా మన యొక్క వైఫల్యం వల్లనే, అంటే మన ఇది కేఎన్పిఎస్ కావచ్చు, లేకపోతే ఇంకో సంఘం కావచ్చు, లేదా మన మేధావులుగా, లేదా బుద్ధిజీవులుగా, ప్రజాస్వామిక వాదులుగా ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో అంతకుముందు బహిరంగంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనుస్మృతిని దానం చేసేవాళ్ళం. దానం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగేవి. ఇక్కడ మహబూబ్నగర్లో చేసావు, ఎక్కడంటే ఎక్కడ నువ్వు గ్రామాలలో, వాడలలో అంబేద్కర్ విగ్రహాల ముందు మనుస్మృతి తగలబెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు అది లేదు. ఈ రోజు మనుస్మృతిని తగలబెడతామని చెప్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. మేము వచ్చి ఆ బస్సులో వస్తుంటే మక్తల్లో ఉన్నటువంటి నాయకులు తగలబెడతామని చెప్పినందుకు వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిండు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని పెట్టారు. మేము కూడా చివరిలో ఒక 20 మందిమో 30 మంది పెట్టినప్పుడు ఒక పెద్ద యుద్ధమే జరిగింది. పోలీసులకు మాకు పెద్ద యుద్ధం జరిగితే మమ్మల్ని అంతా తీసుకుపోతే పోలీస్ స్టేషన్ లోనే తగలబెట్టాం. కానీ రాను రాను ఏమైపోయింది, అదొక సివిల్ వార్ గా ఈరోజు అగ్రకుల బ్రాహ్మణీయ మనువాదులకు, లేదా హిందూ మతోన్మాదులకు, లేదా ఆధిపత్యవాదులకంతా ఈరోజు రాజ్యం, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అండగా ఉన్నది. ఈరోజు మనుస్మృతిని తగలబెట్టడం అంటే పోలీసులతో లేదా మనువాదులతో యుద్ధం చేయాల్సినటువంటి, సివిల్ వార్ అంటే ఒక మిలిటెంట్ యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితిలోకి మనం నెట్టివేయబడ్డము. అటువంటి పరిస్థితుల్లోంచి మనం ఆలోచించినప్పుడు, రీథింక్ చేసినప్పుడు మన మెదళ్లలో ఉన్నటువంటి మనువాద భావజాలాన్ని
తొలగించుకోవడానికి నిజానికి మన అన్న మంచి సూచన చేశాడు, యాదగిరి అన్న. చేయడానికి కూడా ఒక నేపథ్యం ఉందని నేను అనుకుంటున్నా. అన్న ఎట్లయితే ఫీల్ అయి స్పందించి ఆ మాట చెప్పిండో నేను కూడా కూర్చుని ఆలోచన చేస్తా ఉన్నా. ఈరోజు మన అందరూ అన్నవాళ్ళు, తర్వాత మా కేఎన్పిఎస్ నాయకులు మాట్లాడిన తర్వాత ఒక 5 మంది 10 మంది చాలా అద్భుతంగా ఈరోజు మన మోహనకృష్ణ నిర్వహణ చాలా మంచి విశ్లేషణ చేస్తా ఉన్నాడు. సమాజాన్ని ఈరోజు చేసి అంటే ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తూ నిలబడి మరి మాట్లాడుతున్నారు. ఒక కేఎన్పిఎస్ లో ఒక 5 మంది 10 మంది మాట్లాడేటటువంటి నాయకులుగా చేస్తే అబ్బో ఈ వింటుంటే అక్కడ ప్రేక్షకునిగా కూర్చుని చాలా సంతోషపడుతున్నది. అరే చాలా బాగా విశ్లేషణ చేస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. నిజంగా మోహనకృష్ణ లాగా కూడా నేను మాట్లాడలేకపోతున్నా. అంటే నాకు ఇంత అనుభవం ఉన్నా, ఇంత పోరాటం ఉన్నా, అంటే ఆ పెయిన్ అనేది, ఆ పెయిన్ ను అనుభవించినటువంటి వ్యక్తిగా, ఆ వాడ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, తర్వాత దానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్న మాట గాని, మన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు గాని, ఈ అవగాహన గాని ఇది అందరికి అందాలి కదా అని మన యాదగిరి అన్న కోరుకున్నాడు. నిజం, వాస్తవంగా మండల కేంద్రాల్లో మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తలకు ఈ మనువాద భావజాలం అంటే ఏంటి, మరి ఎట్లా వస్తున్నారు. ఈరోజు అమిత్ షా పార్లమెంట్ కేంద్రంగా మరి ఎందుకు అంబేద్కర్ను అవమానించిండు? నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎందుకు అంటే కావాలని, తెలియక కాదు, తెలిసి ప్లానుడుగా. నేను ప్రతి సందర్భంలో చూస్తున్నాను. ఒక సందర్భంలో 143 మంది ఎంపీలను బయటికి నెట్టడానికి చిన్న విషయాన్ని ముందుకు తెచ్చి 143 మంది ఎంపీలను బయటికి నెట్టి కొన్ని చట్టాలనంతా కూడా పార్లమెంట్ లో సవరణలు చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి దానిని రాజ్యసభలో, పార్లమెంటులో దాన్ని సవరణ ప్రతిపాదించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఆ పంపించినటువంటి దాని మీద ప్రతిపక్షం గాని, ప్రజాస్వామికవాదులు గాని, మేధావులు గాని, దేశంలో గాని ఎక్కడ చర్చ జరగరాదు. చాలా ఘోరమైనటువంటి, నేరమైనటువంటి, నియంతృత్వమైనటువంటి పోకడ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నది. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే మొత్తం ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఫెడరల్ స్టేట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజాస్వామ్యానికి అంటే వికేంద్రీకృతమైనటువంటి, డీసెంట్రలైజేషన్ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని సెంట్రలైజ్ చేసి, కేంద్రీకృతం చేసి, నియంతృత్వ ప్రభుత్వంగా, ఒక నియంతగా, ఒక ఫ్యాసిస్ట్ ధోరణిని అమలు చేయడానికి సంబంధించిన ఒక ప్రయత్నం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ. అంటే ఈరోజు అంబేద్కర్ ను అవమానం చేయడం అంటే అంబేద్కర్ కు కాదు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కానీ, అంబేద్కర్ కోరుకున్నటువంటి ప్రజాస్వామిక విలువల మీద, ఆ విలువలను ధ్వంసం చేయడము, రాజ్యాంగ విలువలను ధ్వంసం చేయడము, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం అనే దాన్ని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు అంబేద్కర్ పేరు చెప్పి, అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి అంబేద్కర్ అవమానం చేస్తే వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి 2 రోజులు మాట్లాడతారు, 2 రోజులు అయిన తర్వాత పోతారని చెప్పి మన యొక్క కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేటటువంటి కుట్రలకు, కుతంత్రాలకు, ఎత్తుగడలకు, వ్యూహాలకు ఈరోజు చాలా సందర్భాల్లో మోడీ, అమిత్ షా ఆ పనులు చేస్తా ఉన్నారు. దానిని గ్రహించాల్సినటువంటి రాజకీయ పార్టీలు కానీ, దాన్ని గ్రహించి ముందుకెళ్లాల్సినటువంటి దళిత బహుజనులు కానీ, మేధావులు కానీ, ప్రజాస్వామిక వాదులు కానీ ఒక పెద్ద వాయిస్ ను, ఒక పెద్ద కన్సాలిడేషన్ ను, పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తాల్సినటువంటి పరిస్థితులు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి సందర్భంలో మనము ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాము. నిజంగా ఇక్కడ వచ్చినటువంటి మనువాద భావజాలం అంటే ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వద్దు అనడం కూడా ఒక మనువాద భావజాలం అని మందకృష్ణ అన్నాడు. అంటే మమ్మల్ని మనువాదులు అంటున్నారా అని. అంటే ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి డిమాండ్ను వద్దు అంటే ఏంటి అంటే, కింది కులము అణిచివేతకు, వివక్షకు గురవుతున్నప్పుడు దాన్ని మీదికి తీసుకొచ్చి సామాజిక న్యాయంలో భాగం చేయడము, ప్రజాస్వామ్యంలో భాగం చేయడము, లేదా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండడము అనేది అది ఒక మనువాద వ్యతిరేక లేదా ప్రజాస్వామ్యయుత చర్య అవుతుంది. అట్లా కాకుండా అగ్రకులాలు, తర్వాత అగ్రవర్ణాలు ఏ చర్యలు చేసినామో అదే దాన్ని మనం కంటిన్యూటీ చేయడం అనేది మనువాదంలో భాగమే అని వాళ్ళు మాట్లాడడంలో తప్పు లేదు. మరి అది తప్పకుండా క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాబట్టి ఈరోజు మనువాదం ఎందుకు మనుగడలో ఉన్నది? మనువాదం ఎందుకు మనుగడలో ఉన్నదంటే, మనువాదం అనేది మడిగట్టుకున్నన్ని రోజులు, బ్రాహ్మణులకే పరిమితమైనన్ని రోజులు మనువాదానికి మనుగడ లేదు. మడిగట్టుకుని దడిగట్టుకుంటే అది వాళ్ళ దగ్గరనే ఉంటది. దీన్ని
కేంద్రీకృతం ఒక దగ్గర కాకుండా వికేంద్రీకరణ చేయాలి, విడదీసి అందరిలో ప్రవేశపెట్టాలని చెప్పి అన్ని కులాలలో కూడా ఈరోజు మనువాద భావజాలాన్ని చొప్పించారు. ఈరోజు మనువాద భావజాలం అనేది మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము పేదలము శ్రామికులము 85% మంది అనుకుంటే అది భౌతికమైనటువంటి శక్తి. ఈ భౌతికంగా మనం మెజార్టీ కావచ్చు కానీ మనువాద భావజాల పరంగా చూసినప్పుడు వాళ్ళే 85% మంది లోపట ఈరోజు మనువాద భావజాలం ఉన్నది. కేవలం 15% మంది కూడా ఉంటారో లేదో మనువాద భావజాలం లేనటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్య భావజాలం కలిగినటువంటి వాళ్ళు, మనుషులను మనుషులుగా చూసేటటువంటి వాళ్ళు, సమన్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు, రాజ్యాధికారం రావాలని కోరుకునే వాళ్ళు, కుల నిర్మూలన జరగాలని కోరుకునే వాళ్ళు, అంబేద్కర్ ఐడియాలజీని మనం అమలు చేయాలని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కేవలం డిమాండ్ చేయడం కాదు, ప్రజాస్వామ్యాన్ని ప్రాక్టీస్ చేయడం, తాము కూడా ఆ ప్రజాస్వామిక విలువలను ఆచరణలో పెడుతూ వాటి కోసం పాటుపడము అనే దాన్ని డిమాండ్ చేయడము, సాధించడం అనేటటువంటిది ఎంతమందిలో ఉంది అని అనుకున్నప్పుడు కేవలం 15% మంది దగ్గర ఉందా లేదా అనేటటువంటి క్వశ్చన్. అందుకే ఈరోజు మనం ఏమీ చేయలేనటువంటి స్థితి. అంటే ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినాయి, లేదా చాలా ఉద్యమాలు పార్టీలు ఇన్ని జరిగిన చోట ఇంత రెవల్యూషన్ అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మనువాద భావజాలం